హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు మీకైతే పులిహోర అంటే మనం ప్రతి ఒక్క గుడికి వెళ్ళినప్పుడు మనకి పులిహోర ఇస్తారు కదా, మనకి టెంపుల్లో ప్రసాద రూపంలో. అలాగే మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. చాలా అంటే టెమరెండ్ రైస్ అంటారు అనమాట. ఓకేనా? అదే మనము ఇంట్లో అయితే మీకు సింపుల్ మెథడ్లో చేసి అయితే చూపిస్తాను. ఓకేనా? ఏవేవి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాము, ఏవేవి ఎలా ఎప్పుడు వేయాలో, ఎలా రైస్ ఎలా కుక్ చేయాలో ముందుగా అదంతా కూడా మీకు చెప్తాను. ఓకేనా? ఈ వీడియోలో చూస్తుండండి. ఇంకెవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ముందుగా మనం ఇంట్లో రైస్ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. ఓకేనా? అది చేసుకుని మనం రెడీ చేసుకున్నాం అనుకోండి, కొంచెం చల్లారైన వరకు మనం అయితే పక్కన పెట్టాలి రైస్ వండేసి. ఓకేనా? అలాగే మనం దాంట్లో కొంచెం పసుపు అయితే వేసేసుకుందాం. ఓకేనా? పసుపు వేసుకొని మనకి రైస్ మనకి ఎంత కావాలో క్వాంటిటీ అంత రైస్ మనం శుభ్రంగా బాయిల్ చేసి మనం ఎలా పప్పుతో చారుతో ఎలా తింటామో, ఓకేనా, అలాగే మనం వండుకొని అయితే ముందుగా రెడీ చేసి ఫ్యాన్ కింద ఎక్కడో ఒక దగ్గర పెద్ద పాత్రలో వేసుకొని చల్లారడానికి సైడ్ని అయితే పెట్టేసుకుందాం. ఓకేనా? అలాగే మొత్తం చాలా ఈజీ ప్రాసెస్, చాలా ఈజీ మెథడ్. ఓకేనా? మీకు అర్థమైనట్టు మొత్తం కూడా నేను చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే కొంచెం ఇది పక్కన పెట్టేస్తాం కదా, అలాగే కొంచెం చింతపండు తీసుకొని మనకి పులిహోర అంటే మనకి పులుపు అయితే ఉండాలన్నమాట. ఓకేనా? శుభ్రంగా ఒక క్వాంటిటీ మనకి చింతపండు అయితే సైడ్ నుంచి ఉందో. అలాగే పోపు దినుసులు శనగపప్పు, మినప్పప్పు, మిర్చి, అలాగే పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకు. ఓకేనా? ఇవన్నీ కూడా రెడీ చేసుకొని సైడ్ని అయితే పెట్టించుకోవాలి ఆ క్వాంటిటీకి సరిపోయినంత. అలాగే ఆవాలు, జీలకర్ర. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మనం ఒక ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టేసుకొని కావాల్సినంత ఆయిల్, అంటే ఆయిల్ దీనికోసం కొంచెం ఎక్కువ కావాలి. అలాగే ఆయిల్తో పాటు మీరు లాస్ట్లో కలిపేటప్పుడు నెయ్యి కూడా వేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఫుల్ హీట్ అయ్యాక చూస్తారు కదా, కొంచెం ఆయిల్ మనం ఎక్కువే తీసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు పోపు దినుసులు ఉన్నాయి కదా, ఫుల్ హీట్ అయ్యాక పోపు దినుసులు మనం అయితే వేసుకోవాలి. ఈ హీట్ అయ్యేలోగా మనమైతే ఇప్పుడు చింతపండు కలిపేసుకున్నాం కదా, శుభ్రంగా వాటర్ వేసి దానికైతే రసం తీసేసుకుందాం ఆ గిన్నెలో. ఆ గిన్నె అయితే చాలు. ఓకేనా? క్వాంటిటీ పట్టి అయితే ఉంటుంది. అలాగే ఫస్ట్గా మనం ఒక చెంచాడు జీలకర్ర అయితే వేసుకుందాం ఆయిల్లో. కొంచెం ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు అయ్యాక మనం దాంట్లో ఆవాలు కూడా వేసేసుకోవాలి. ఓకేనా? ఆవాలు వేసాక పూర్తిగా మాడిపోకుండా లైట్గా అయితే ఇది అవ్వాలన్నమాట. ఓకేనా? ఆవాలు జీలకర్ర రెండు వేసేసాం. దాని తర్వాత మనం పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగాక మన తక్కిన ఐటమ్స్ ఉన్నాయి కదా, అంటే శనగపప్పు, మినప్పప్పు, అలాగే మనకి పచ్చిమిర్చి వేసేసాం, ఎండుమిర్చి ఉంది, పల్లీలు ఉన్నాయి, అలాగే మనకి కరివేపాకు ఉంది. అవన్నీ కూడా జాగ్రత్తగా మాడకండి చూసుకోవాలి. ఈ పల్లీలు ఏంటంటే టుప్ 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 పేలినట్టు సౌండ్ వస్తుంది కదా, అప్పటి వరకు అయితే మనం ఫ్రై చేయాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? అలా చేసుకుంటే మనకైతే పులిహోర కోసం మంచి టేస్టీగా ఈ పల్లీలు అయితే వేగుతాయి అన్నమాట. అంటే పులిహోర తిన్నప్పుడు మనకి ఆవాగింజలు, జీలకర్ర, అలాగే మనకి పల్లీలు ఇవన్నీ అయితే పళ్ళుకి తగులుతుండాలి. అలాగే శనగపప్పు, మినపప్పు ఇవన్నీ మనకి తిన్నప్పుడు తగులుతుంటే అదొక మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఓకేనా? తక్కిన కూడా పల్లీలు శుభ్రంగా ఫ్రై అయ్యాక మనం శనగపప్పు ఇంకా మినపప్పు కూడా రెండు వేసేసుకుందాం. వేసేసుకొని ఎక్కువ టైం తీసుకోదు. వేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు చింతపండు శుభ్రంగా కలిపేసుకున్నాం కదా, ఓకేనా, అది కూడా దీంట్లోనే వేసుకోవాలి. కానీ దానికంటే ముందు మనమైతే లైట్గా ఉప్పు వేసుకోవాలన్నమాట దీంట్లో. ఎందుకంటే చింతపండు వేస్తాం కాబట్టి ఆ క్వాంటిటీకి సరిపోయినంత ఉప్పు అయితే మనం వేసుకోవాలి. ఓకేనా? అలాగే ఎండుమిర్చి కూడా వేసేసాం, ఇది కూడా వేపేస్తాం. దాని తర్వాత మిగతాది కరివేపాకు ఉండిపోయింది, అది కూడా వేసేసి, కరివేపాకు ముందు వేయకూడదు. ముందు వేసామనుకోండి మాడిపోద్ది, అది పచ్చి పచ్చిగా ఉండాలన్నమాట కరివేపాకు, అందుకంటే లాస్ట్కి వేయాలి. ఓకేనా? ఇవన్నీ లైన్ వైజ్గా మీరు చూసుకొని వీడియోలో ఎలా చెప్పానో అలాగే మీరు కూడా చేశారనుకోండి, మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే, ఫస్ట్ హై ఫ్లేమ్లో ఉంటుంది పల్లీలు ఫ్రై అయిన వరకు. దాని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి తక్కినన్ని
ఐటమ్స్ అన్నీ కూడా మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఓకేనా, చూసారు కదా శుభ్రంగా ఫ్రై అయ్యాక ఒక 10 నిమిషాలు దాని తర్వాత ఇలా అయితే రెడీ అవుతుంది. కలర్ అయితే మొత్తం అంతా కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనం చింతపండు రసం చేసుకున్నాం కదా, ఆ చింతపండు రసం అంతా వేసేకి ఇలాగా శుభ్రంగా మరిగించుకోవాలన్నమాట. ఒక 10 నిమిషాలు అంటే దగ్గరికి వైపోవాలన్నమాట. ఎక్స్ట్రా వాటర్ అనేది మొత్తం ఎండిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చేయాలి. అప్పుడే మనం ఇది దింపి ఆ రైస్ ఉంది కదా దాంట్లోనైతే వేసి కలిపేయాలన్నమాట. ఆ రైస్ కూడా ఎలా కలపాలో అది మీకు చూపిస్తాను. ఇదైతే మనం ఇప్పుడు ఒక 10 నుండి పావు గంట వరకు అయితే మనం వదిలేయాలి దీన్ని. అలాగా ఆ ముందే మనం కొంచెం అయితే లైట్గా మనకు కావాల్సినంత ఉప్పు అయితే వేసుకొని మూత పెట్టి వదిలేయాలన్నమాట స్టవ్ పైన. ఓకేనా ఫ్రెండ్స్, అది శుభ్రంగా ఇదైపోయి వాటర్ ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చి ముద్దగా అయితే తయారవుతుంది. మంచి టేస్టీ ఫుడ్ అనమాట ఇది. మంచి హెల్తీ ఫుడ్. తెల్ల టిఫిన్లో అట్లా మనం అయితే తినొచ్చు. చూసారు కదా మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చింది, ముద్దగా అయితే తయారైంది. అలాగే ఈ పోపులో వేసిన ఐటమ్స్ అన్నీ కూడా మనకి శుభ్రంగా బాయిల్ అయ్యి మెత్తగా అయితే తయారవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసి మనమైతే ఫ్యాన్ కింద ఒక 10 నిమిషాలు అయితే పెట్టేసుకుందాం. ఆ పెట్టేసుకున్న తర్వాత మొత్తం ఇప్పుడు తయారు చేసుకున్నాం కదా పులిహోర కోసం ఈ ఐటమ్, ఇది తీసుకెళ్ళి మనమైతే దాంట్లో రైస్లో వేసేసి ఓకేనా శుభ్రంగా అయితే రైస్ మొత్తం కూడా కలిపేయాలన్నమాట. చాలా ఈజీ. మీరు కూడా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా చేయొచ్చు, బ్యాచిలర్స్ కూడా చేయొచ్చు. నేను చెప్పినవన్నీ చాలా ఈజీ మెథడ్లు అయితే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, చాలా ఫాస్ట్గా అయితే చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ అయితే పెట్టండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోస్ అయితే నేను తీసుకొస్తాను. అలాగే టెంపుల్ బ్లాగ్స్, టూరిస్ట్ బ్లాగ్స్, టూరిస్ట్ ప్లేసెస్ బ్లాగ్స్ అవన్నీ కూడా ముందుగా వస్తాయి. ఓకేనా, కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ అయితే మనం తేగలం. థ్యాంక్ యూ.